ఓకే ఆ ల్యాండ్ 10 లక్షలకి ఓకే చేసేయి. ఏం మామ వెంకటగిరి నుంచి ఎప్పుడు వచ్చినావు? ఇందానికి వచ్చిన అల్లుడు. అవునా, దా వచ్చి కూర్చోద్దా. ఏం మామ చాలా రోజుల సొంతూరు గుర్తొచ్చింది? అదేం లేదు అల్లుడు, మీ మరదలు పెళ్ళైంది కదా, చాలా అప్పులు పాలైపోయినా. ఇప్పుడు అప్పులన్నీ పిక్క చుట్టుకున్నాయి. అందుకే మన రోజులో నా స్థలం ఉంది కదా, అది అమ్మేద్దాం అనుకుంటున్నా. అదేంది మామ సొంతూరులో స్థలం అమ్ముకొని రేపు ఎట్లా బతుకుతామని? పీకల్లాకి వచ్చినాక ఇంకేం చేయాలడు, తెగదెంపుకోవాల్సిందే కదా. నువ్వు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదో చేస్తున్నావు కదా, ఆ స్థలం కాస్త నాకు అమ్మేటల్లుడు. సరే పామా చూద్దాం. దాల్డు ఈ మధ్యలో పెట్టాలడు మంది. ఇదేంది మామ ఇట్టుంది? ఈ భరంతేమో ఈరోజు రేపన్నట్టుంది. ఎదురుగా చూస్తే గుడి, ఈ పక్కేమో బడి, ఆ పక్కేమో హాస్టల్. ఇది అసలు ఫ్యామిలీస్ సెట్ అయిద్దా? ఏదో అల్లుడు, నువ్వే చూడాలడు. సర్లే కానీ ఎంత చెప్తాను? 5 లక్షలు అనుకుంటాను అల్లుడు. 5 లక్షలకి ఎవరు తీసుకుంటారు మామ? ఇట్లుండేది ఇన్ని మైనస్లు ఉంటే ఎవరు తీసుకుంటాడా? నువ్వే ఎట్టగొచ్చి చేసి అమ్మేటల్లుడు. సర్లే మామ, ఎవరికన్నా చూపించి నేను ఫోన్ చేస్తా. సరే అల్లుడు, నేను ఊరికి పోయిస్తా. ఏ మామ దిగబెట్టానా? వద్దులేడు, నేను బస్సుకి వెళ్తాలే. ఓకే మామ. తమ్ముడు ఎప్పటి నుంచో ల్యాండ్ కావాలన్నావు కదా, సూపర్ బిట్టుంది. ఇక్కడ హాస్టల్ పక్కకు వచ్చాయి. ఇప్పుడే వస్తా అన్న. ఓకే తమ్ముడు. ఏందన్నా మొత్తం ఏరిగి పెట్టున్నారు? వాటిలన్నిటితో నీకేం పని తమ్ముడు, ఫస్ట్ స్థలం చూడు. ఇదేంది ఇయ్యాల రేపు అన్నట్టున్నది? ఏంది ఆ మాట అంటే? జస్ట్ ప్యాచ్ వర్క్ లో అవి చేపించుకున్నావు అనుకో, భరంత మీద 2 లక్షలు మిగిలినట్టే నీకు. ఏంది ఇంతసేపు ఆలోచించానవే? ఈడ ఇల్లు కట్టుకునేది ఉందా? అసలు ఒక్కరు లేరు. ఏంది ఆ మాట అంటే? చూడ, మీ భార్య పోవడానికి గుడి, మీ పిల్లలు పోవడానికి బడి, మీ భార్య తన్ని తరిమేసింది అనుకో, పక్కనే హాస్టల్, మనోడితే ఫుడ్ బెడ్ ఫ్రీ. ఇటు చూడు ఎంత పెద్ద ట్యాంకీనో, నీళ్ళకైతే ఇబ్బందేలే. ఒక్క నిమిషం ఉండు. ఏంది హాస్టల్ పక్క ల్యాండా? 10 లక్షలా? అన్న 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 మాట్లాడుతున్నా కదా. ఉండు ఒక్క నిమిషం, మళ్ళీ చేస్తా. ఇంకా నేనే చెప్పలేదు, చూస్తాను కదా అప్పుడే. మరి ఇంతసేపు ఆలోచించమేం తమ్ముడు, ఇంత మంచి ల్యాండ్ పెట్టుకుని? రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాం? అదే రేపు పెట్టేసుకుంటా, నేను కాల్ చేస్తా వచ్చేసి. ఓకే అన్న, ఓకే ఉంటా మరి. ఏంది ఆలోచించాను, కావాలా వద్దా? 10 లక్షల ఆఫర్ లో ఉంది, 10 లక్షలకి చూసుకుంటున్నా. మరి ఫోన్ చేస్తా వచ్చేయి. ఓకే. మామ 2-3 చూపించిన 5 అంటే కష్టం అంటాండ్రు, 4 అయితే తీసుకోవచ్చు అంటాండ్రు. ఏం చేద్దాం మరి? సరే అయితే 4 లక్షలకి కానిల్లుడు. అవునా, సర్లే అటైతే ఎవరికో అమ్మడం ఎందుకు, నేనే తీసుకుంటాలే. నా దగ్గర ఉంటే నువ్వు కావాలంటే మళ్ళీ తీసుకోవచ్చు కదా. సరే అల్లుడు. ఓకే, అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చేసి ఈ రోజు రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందాం. చాలా థ్యాంక్స్ అల్లుడు, నా బాధ అర్థం చేసుకో స్థలంగా ఉన్నందుకు. దాందేముందిలే మామ. ఓకే అల్లుడు, పోయిస్తా. ఓకే మామ, జాగ్రత్త. లెక్కదానికి లేట్ అయిందన్నా. సరేపా. ఇది వ్యాపారం.